అందరికీ నమస్కారం. జాబీ బ్రెయిన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో వాస్తు కార్యక్రమం గురించి కొన్ని ఎపిసోడ్లు చేయాలనేటటువంటి అభిప్రాయం తీసుకున్నాను. అవి కూడా చూసి ఆదరించవలసిందిగా కోరుతున్నాను. అయితే వాస్తు అనగానే మనకు పంచభూతాలతోటి మిళితమై ఉంటుంది. వాస్తు శాస్త్రంలో పంచభూతాలు కూడా ఉంటాయి. అవి మనకి మూలలు ఏంటంటే ముందు దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు. అలాగే మూలలు ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. ఇలాగ 4 మూలలు మనకి ఉంటాయి. అయితే ఏ మూల వల్ల ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి, అశుభ ఫలితాలు వస్తాయి అనే విషయం నేను కొన్ని ఎపిసోడ్లు చేయదలుచుకున్నాను. అన్నింటిలో మీకు వివరంగా నేను చెప్తాను. ఈరోజు విషయం ఏమిటంటే తూర్పు నుంచి మనం ఈ ఎపిసోడ్ మొదలు పెడదాం. తూర్పు దిక్కు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ తూర్పు దిక్కు అధిపతి అందరికీ తెలుసున్నదే సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడు అందరినీ కాపాడుతాడు. ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడుతాడు. ఈ తూర్పు చక్కగా పెట్టుకుని వాస్తురీత్యా ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పెట్టుకుంటే ఆ యజమానికి సంఘంలో పలుకుబడి, అదేవిధంగా అతను మాట చెల్లుబడి అవుతుంది. రాజకీయంగా కూడా అతనికి అందరిలో కూడా మంచి పేరు ఉంటుంది. అనేక పదవులు అతన్ని వరిస్తాయన్నమాట ఈ తూర్పు దిక్కు. ఈ తూర్పు దిక్కున మనం ఏం చేయాలి అంటే, మన ఇల్లు ఉంటుంది కదా, మన ఇంట్లో ఇలా ఇల్లు ఉంది, ఇలాగా ఆ ఇంట్లోంచి సరిగ్గా సెంటర్ చేస్తే ఆ తూర్పు దిక్కున మనకి సెంటర్ అవుద్ది. ఆ తూర్పు దిక్కు గుమ్మం పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ సెంటర్ నుంచి ఒక్క అడుగు ఈశాన్యానికి జరిపి గుమ్మం పెట్టుకుంటే అనేక శుభ ఫలితాలు ఇస్తుంది అనమాట ఆ గుమ్మానికి ఎదురుగా ఒక కాంపౌండ్ వాళ్ళకి ఒక గేట్ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈశాన్యంలో సంపులు అవి ఉంటాయి. యాక్చువల్గా మనకి ఈశాన్యంలో ఎప్పుడు కూడా నీరు ప్రవహిస్తూ ఉండాలి. మహాశివుడికి చాలా ఇష్టం ఈశాన్యంలో. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన చక్కగా అది ఆయనకి తెలుసు కాబట్టి ప్రజల్ని అందరినీ కూడా ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఈశాన్యంలో ఎప్పుడు కూడా అధిపతి ఆయన శివుడు ఉంటాడనమాట. అంచేత ఈశాన్యం గురించి వాటి గురించి తర్వాత చెప్పుకుందాం. ఈ తూర్పును మాత్రం చక్కగా ఖాళీ స్థలంగా పెట్టుకోండి. రకరకాల పెద్ద బరువులు అవి పెట్టొద్దు. తర్వాత రేపు మళ్ళీ చెప్పే ఎపిసోడ్లో మీకు తూర్పు నుంచి అయిపోయిన తర్వాత ఆగ్నేయం నుంచి అలాగా స్టార్ట్ చేద్దాం. ఈ తూర్పు దిక్కుకి ఉన్నటువంటి గొప్ప శక్తి ఏమిటంటే, ఇంటి యజమానికి, ఇంటి పెద్ద కొడుక్కి మంచి వాళ్ళ యొక్క అభ్యున్నతి బాగుంటుంది. అంచేత మీరు అందరూ గ్రహించండి. ఈ తూర్పు విషయం గురించి మీకు ఇవాళ తెలియజేశాను. తర్వాత మిగిలిన విషయాలన్నీ ఈ ఎపిసోడ్ నేను చేస్తూ ఉంటాను. నమస్తే. ఈ ఎపిసోడ్ చేయడం వల్ల నాకు కొంచెం అందరికీ సపోర్ట్ చేసి, లైక్ చేసి, మీ మిత్రులకి అందరికీ షేర్ చేయండి. నమస్తే. సెలవు.